స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దని చట్టపరంగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 25న జరిగే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఊగిసలాడుతుందని విమర్శించారు. పెట్టే విషయంలో ప్రభుత్వం గత 8 నెలలుగా ఎన్నో అంచనాలు చేసింది, ఎంతో గట్టి నమ్మకాన్ని ఇచ్చింది. చివరకు తుస్సం అనిపిస్తూ పార్టీ పరంగా ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు నిన్న ఈ రోజు వార్తలు వచ్చాయి. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పాజిటివ్ మనసుతోటి ఆలోచించండి. మిమ్మల్ని విమర్శిస్తలేం, మాకు కావాలే 42%. మిమ్మల్ని విమర్శించి బీసీలకు వ్యతిరేకం చేయదలుచుకోలేదు. మాకు కావాల్సింది 42%. అందుకే మంచి మనసుతో మాకు చట్టబద్ధంగా 42% ఇవ్వాలి. పార్టీ పరంగా బిచ్చం వద్దు. దాని వల్ల నష్టాలు ఉన్నాయి. ఒక పార్టీ ఇస్తుంది, ఒక పార్టీ వద్దు. దాంతో ఏమైతుంది, డబ్బులు ఖర్చు పెట్టే ఇండిపెండెంట్ కూడా గెలుస్తాడు. దాని డబ్బులు లేని పార్టీ అభ్యర్థి గెలవాడు. అధికార పార్టీ గట్టి ఉంటే గెలుస్తాడు, అపోజిషన్ గెలవాడు. నాయకత్వం అనేది పెరగదు. కాబట్టి చట్టబద్ధంగా గ్రూపుల వారిగా నువ్వు బీసీకిస్తావు. మాకు అనేక అత్యంత వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి. మీరు 42% ఇచ్చినప్పుడు ఏబీసీలు కూడా ఆ జీవోలో ఉన్నాయి, ఆ చట్టంలో ఉన్నాయి. కాబట్టి చట్టబద్ధంగా ఇవ్వాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 18 కుల సంఘాలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ 42% రిజర్వేషన్లను మాకు పార్టీ పరంగా వద్దు, మాకు రాజ్యాంగబద్ధమైన హోదాతోని మాకు కావాలి అని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, ఇప్పటికీ దాదాపుగా 8 నెలలు గడుస్తున్నా కానీ కాలయాపన చేస్తుంది ప్రభుత్వం తప్ప దీన్ని నెత్తనడికి నడుస్తూ దాన్ని కంపకింత కమ్మి పెట్టాలని చూస్తుంది 42% బిడ్డ. మిమ్మల్ని ఎక్కడికక్కడ ఏడ చూస్తే అక్కడ బీసీ బిడ్డను చీపికట్టంతో తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు సమర్థుడు, యువకుడు, మరి తప్పకుండా దీన్ని అమలు చేయాలని చెప్పి